యువకులకి పెళ్ళైన చెప్పనా తర్వాత వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉండదు కాబట్టి అప్పుడు ఇప్పుడులాగా ఇంటర్నెట్ లో సౌలభ్యం ఉండదు కాబట్టి గుళ్ళ మీద ఆ అవును అప్పట్లో లేదు. విధమైనటువంటి శిల్పాలు చెక్కేవాళ్ళు. ఎందుకు? సృష్టి కార్యం కొనసాగటానికి. ఓకేనా. ఆ సృష్టి కార్యం కొనసాగడానికి మాత్రమే అక్కడ శిల్పాలు చెక్కేవాళ్ళు. ఇది విధానము, ఇలా సృష్టి క్రమం ఉంటది, ఇలా సృష్టి మీరు కొనసాగించాలి అని యువత యువకులకి తెలియపరిచేటువంటి ఒక అంశం అది. ఇప్పుడు రహస్యంగా పెడితే ఎంతమంది చూపిస్తారు, ఎంతవరకు వెళ్తుంది అది? గుడికి అందరూ వెళ్తారు కదా. ఇప్పుడు ఎవడి కోణంలో వాడు ఇప్పుడు చిన్నపిల్లలు చూడరు, వాళ్ళకి అవసరం లేదు. యువతి యువకులు మాత్రమే చూస్తారు దాన్ని పరిశీలనగా. ఒక వయసు వచ్చిన తర్వాత, పరిపక్వత కలిగిన తర్వాత దాన్ని పరిశీలిస్తాం మనం. చిన్న వయసులో మనకు అవసరం లేదు కదా. చిన్న వయసులో ఏముంటది మనకి? ఆటలు పాటలు, ఏదో గోళీల ఆటలు ఇవి ఉంటాయి. అవి చూడాల్సిన అవసరం ఉండదు మనకి. చిన్నపిల్లలు చూస్తున్నా కూడా వాళ్ళ తల్లిదండ్రులు చూడకూడదు, కళ్ళు మూసుకొని చెప్పి గుళ్ళోకి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు తల్లిదండ్రులు అయినాక వాళ్ళకి చూడాల్సిన అవసరం కూడా ఉండేది కాదు, వాళ్ళకి తెలుసు కాబట్టి. ముఖ్యంగా చూసేది ఎవరు? పెళ్ళైనటువంటి జంట ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ కామశాస్త్రం తెలియదు కాబట్టి అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, అంటే ఇప్పుడు 50 ఏళ్ల క్రితం కూడా ఏమీ ఉండవు కదా బయట. ఇది సృష్టి కార్యం ఇప్పుడు కాదండి, కొన్ని లక్షల సంవత్సరాలు క్రితంది ఈ సృష్టి కార్యం. కోట్ల సంవత్సరాలు నేను అదే చెప్తుంటే లక్షల కోట్ల సంవత్సరాల కింద నుంచే సృష్టి ఉందంటే, లేదు మా యేసు వచ్చిన కాంతి 2000 సంవత్సరాల కింద నుంచే సృష్టి మొదలైందని మాట్లాడుతున్నారు. ఆడి బొంద వాడి దినం ఏమి లేదు. మీకు యేసు పుట్టినటువంటి ఇజ్రాయెల్ దేశంలో తవ్వకాల్లో 29,500 సంవత్సరాల నాటి మనిషి పుర్రె బయటపడింది. 29,500 సంవత్సరాల నాటి మనిషి పుర్రెలు బయటపడ్డాయి ఇజ్రాయెల్లో. యేసుకు కూడా సృష్టికి సంబంధం లేదు, యెహోవాకి అసలు సంబంధం లేదు. ఈ నా కొడుకులు తాగి నలుగురు తాగుబోతులు రాసుకున్నటువంటి దరిద్రపు గంధం అది. ఎంతమంది అనేది రాసింది? 40 మంది ఎంతమంది బైబుల్ రాసింది? 40 మంది. ఏంటంటే సార్, ఒక విషయం చెప్తా వినండి. ఇదేంటంటే ఈ గ్రంథం మనిషిని బానిసగా చేసుకొని పాలించేటువంటి ఒక నిరంకుశ నియంత బుక్కు బైబిల్. చర్చిల్లో అసలు భక్తులు ఉండరు, బానిసలు మాత్రమే ఉంటారు. నేను ఇంతకుముందే ఒక అతనితో మాట్లాడాను. అతనికి ఏదో బాగాలేదంటే వాళ్ళ అమ్మ మతం మారిన తర్వాత వాళ్ళకి 50 ఎకరం పొలం, వాళ్ళు 6 నెలలకు 5 లక్షలు ఇస్తారంట. దశం భాగం. అలాగా 5 లక్షలు. అలాగా కనీసం 10 మంది ఉంటారు. 10 మంది, 10 5లు 50 లక్షలు. వాడి దగ్గర 250 మంది ఉన్నారు. ఇప్పుడు ఈ 50 లక్షలు కాకుండా మళ్ళీ చిన్న 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 సన్నకారికి రైతు ఉంటారు కాబట్టి వాళ్ళు ఒక 5 లక్షలు వేసుకోపోని 6 నెలలకు 55 లక్షలు. మళ్ళీ ఆదివారం కూడా వాళ్ళు డబ్బులు వేస్తారు, 1000, 2000, 3000, 5000. అది ఇప్పుడు దాకా మాట్లాడాను అతనితో. ఆ విషయం అయితే అదే అండి. సృష్టి కార్యము గతంలో తెలియదు కాబట్టి, అప్పుడు బ్లూ ఫిలిమ్స్ ఏమి ఉండవు కాబట్టి ఏంటి అదే అని చెప్పింది అర్థమైంది. నా పక్కనే ఉండు అబ్బాయి కూడా, ఇంటనే ఉండు. అయితే ఇలా ఉంటే రేపటి నాడు దెబ్బతింటావు తమ్మి అని చెప్తే వినట్లేడు. మా దేవుడు నాకు కొంప నాశనం అయిపోయింది. ఫోన్ ఇవ్వు అతనికి. ఇంటనే స్పీకర్ పెట్టినా. నేను ఒకటే ప్రశ్న అడుగుతాను, అడగాను, చెప్పండి. ఈ బైబిల్లో దేవుడు ఎవరు? యేసా, యెహోవానా? చెప్తా, చెప్పరా, పర్లేదు. డౌట్ క్లారిఫై చేసుకో నువ్వు కూడా.
క్లారిఫై తెలవదు, ఏదైనా క్లారిటీ ఉండాలి. మాట్లాడు, చెప్తాను. మాట్లాడు, ఒకసారి 2 మాటలు మాట్లాడు అన్నతో. ఇబ్బంది అయితే నీ పాస్టర్ ఎవడైతే ఉన్నాడో వాడికి ఫోన్ కలుపు. వాడు గంట నిలబడితే నిజంగా నేనే బాప్తిజం తీసుకుంటా. నా ప్రశ్నకే 1 గంట నిలబడే చెప్పినానా అన్నా, మీ దేవుడు కరెక్ట్ అని నిరూపిస్తే నేను కూడా క్రిస్టియన్లోకి వస్తానని చెప్పినానా. 1 గంట నిలబడమను. అసలు బైబుల్లో యేసు దేవుడు కాదండి. యేసు చనిపోవడానికి మనుషుల పాపాలకి ఎటువంటి సంబంధం లేదు. యేసు నోటి తోలు వాళ్ళే అతను చనిపోయాడు తప్ప, నేను రాజుని అన్నాడు, నేను దేవుని కన్నా గొప్పవాడిని అన్నాడు. అందుకనే అతన్ని సిలువేసి చంపారు తప్ప మనుషుల పాపాలు ఎటువంటి సంబంధం లేదు. విచారణలో కూడా అదే ఉంటది. పోనీ మనుషుల పాపాల కోసం యేసు చంపినట్టుగా అయితే విచారణలో ఏముండాలి? మనుషుల పాపాల కోసం యేసుని చంపుతున్నాను ఉండాలి. అక్కడ విచారణ ఏముంది? ఇతను దైవ దోషం చేస్తున్నాడు, ద్రోహం చేస్తున్నాడు అనే విచారణ జరుగుతుంది తప్ప మనుషుల పాపాలు ఏముండవు అక్కడ. కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా మీరు ఆలోచించాలి. చిన్న మాట చెప్పమ్మా. ఫస్ట్ దేవుడు ఎవరన్నా? నేను చెప్పేది వింటావా? ఇప్పుడు వేరే విధంగా కాదు, లేదు తమ్ముడు. సృష్టి కార్యం అనేది ఇప్పుడు నేను అంత పరిజ్ఞానంగా చెప్పలేదు గాని భగవంతుడు అనేవాడు శివుడండి. శివుడు ఎలా చెప్తానంటే, నీకు సముద్రాన్ని చిలికిస్తారు అమృతం కోసం. అప్పుడు ముందుగా విషం వస్తుంది. విషం వచ్చిన తర్వాత దేవతలంతా కూడా శివుడి దగ్గరికి వెళ్తారు. శివుడిని ప్రసన్నం చేసుకొని ఆయన అడుగుతారు, అయ్యా ఇప్పుడు ఈ విషం వచ్చింది, ఈ విషం బయట కనీసం 1 చుక్క పడ్డ ప్రపంచం మొత్తం నాశనం అవుద్ది, అంత పవర్ఫుల్ విషయం ఇది. ఈ విషయాన్ని ఎక్కడా కూడా మనం పెట్టడానికి కూడా ఉపయోగం లేదు. ఆ పవరు ఈ ప్రపంచం తట్టుకోలేదు. దీన్ని ఏం చేయాలయ్యా, మీరు స్వీకరించండి అని ప్రార్థించిన తర్వాత శివుడు ఏం చేస్తాడంటే నవ్వుతూ విషాన్ని తీసుకొని గొంతులో దాచుకుంటాడు. ఎందుకోసం? ప్రపంచం యొక్క మానవాళి కోసం, సర్వ జీవకోటి కోసం, ప్రపంచం వినాశనం కాకుండా ఉండడం కోసం. అది దైవ లక్షణం అంటే తమ్ముడు. ఇప్పుడు యెహోవా ఏమంటాడంటే, నన్ను నమ్మకపోతే మీ పిల్లల మాంసం నీతో తినిపిస్తా అంటాడు. నన్ను నమ్మకపోతే మీ పిల్లల మాంసం నీతో తినిపిస్తా అంటాడు యెహోవా. యేసు కూడా నన్ను నమ్మకపోతే అన్నా చెప్పు, నీ పిల్లల మాట నీతో తినిపిస్తా అనేది అది ఒక రిఫరెన్స్ చెప్పాను. అది ఇబ్బాయి చూసుకుంటాడు. చాలా ఇస్తా నేను, ఇబ్బంది. ఓకేనా, మాట్లాడండి. హలో, ఉన్నావా? ఉన్నా, చెప్పనా తమ్ముడు. 1 నిమిషం ఆగితే నీకన్నీ. ఇగో ద్వితీయోపదేశ కాండం 27వ అధ్యాయము 20 నుంచి 25. తన తండ్రి భార్యను చెరిచిన, తల్లిని చెరిచిన ఆమె నలవనలు అంటున్నాడు. తల్లిని చేర్చాలని, చెల్లిని చేర్చాలని ఎవరికైనా ఉంటుందా? మరి ఇది ద్వితీయోపదేశ కాండం 24వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం రాసుకో. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 24 నుంచి 32 వచనాలు. అదే 53, 54. మళ్ళీ ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 53 నుంచి 54 వచనాలు చూడు ఒకసారి. అక్కడ యెహోవా ఏం చెప్తాడంటే, నన్ను నమ్మకపోతే నాశనం చేస్తా, నువ్వు పెళ్లి చేసుకుంటే వేరే వాడితో నీ భార్యని సంసారం చేయిస్తా, నీ కుమారుల మాంసము, నీ కుమార్తెల మాంసము నీతో తినిపిస్తా అంటాడు యెహోవా. తర్వాత ద్వితీయోపదేశ 24 32 53 54 రాసావా? తర్వాత ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 56 నుంచి 62 చూడు.
రాసుకున్నావా? ద్వితోపదేశ కాండం 28 అధ్యాయము 56 నుంచి 62. 56 నుంచి 62. తనకు పుట్టపోయే పిల్లలను మావిని రహస్యంగా భర్తకు తెలియకుండానే తనే తినే పరిస్థితి ఎత్తా అంటాడు యెహోవా. అంటే తనకు పుట్టే పిల్లల్ని మావితో సహా తినిపిస్తా అంటాడు. తనని నమ్మపోతే యెహోవా చేసే దుర్మార్గం అది. మావి పిల్లలు పుట్టేటప్పుడు మావి అనేది ఒకటి వస్తుంది తమ్ముడు ముందు. అది కూడా తినేటట్టు చేస్తావి నేను అంటాడు. తర్వాత ద్వితోపదేశ కాండం 28 అధ్యాయము 62 నుంచి 64 చూడు. రాసుకో. 64. మీకు మేలు చేసేటప్పుడు ఎంత సంతోషిస్తానో మిమ్మల్ని నాశనం చేసేటప్పుడు కూడా అంతే సంతోషిస్తా అంటాడు యెహోవా. ఏంటి చెప్పను. దేవుళ్ళు ఎంతమంది అని అసలు? ఒక్కలా ఇద్దరా ఎంతమంది? నీకు అన్ని చెప్తా తమ్ముడు. ఇప్పుడు ఈ ముందు బైబిల్ విషయం నీకు అర్థమైతే, బైబిల్లో దేవుడు లేడు అనేది నీకు తెలిసిపోతే ఇంకా ఏ దేవుడు ఉన్నాడు అనేది నేను చెప్తా నీకు. ముందు ఇందులో క్లారిటీ రావాలి కదా. నువ్వు పాస్టర్లను నమ్మి, ఇప్పుడు ఒక అతనితో మాట్లాడాను, అతను వాళ్ళ శరీరం బాగలేదని చెప్పి యేసుని నమ్ముకున్న తర్వాత ఇప్పుడు కనీసం 5 సంవత్సరాల్లో 70 లక్షల రూపాయలు దశంభాగం ఇచ్చారు వాళ్ళు. మీ డబ్బే వాళ్ళకి కావాలి కానీ మీ ఆత్మ యాడిపోతే ఇంకోటికి ఎందుకు? ఇప్పుడు నీ ఆత్మ యాడిపోవాలో నీకే అవసరం, నాకేం అవసరం? నువ్వు మంచి పని చేస్తే నువ్వు నీ ఆత్మ స్వర్గానికి పోయిద్ది, నువ్వు చెడ్డ పని చేస్తే నరకానికి పోయిద్ది. అంతేగాని ఇంకొకరిని నమ్ముకుంటేను ఇంకొకరిని నమ్ముకోకపోతేనే కాదు కదా. దానికే సంబంధం లేదు. ఇప్పుడు యెహోషువ 24 అధ్యాయం చూడు ఒకసారి. 20 నుంచి 24. 20 నుంచి 24. 24 అధ్యాయం. 24 అధ్యాయం. 24 అధ్యాయం. 24 అధ్యాయం 20 నుంచి 24. 20 నుంచి 24. యెహోవాని కాదని వేరే దేవుని పూజిస్తే యెహోవా మిమ్మల్ని నాశనం చేస్తాడు. యెహోవాకు భయపడి వేరే దేవుని పూజిస్తే మాత్రం మిమ్మల్ని నాశనం చేస్తా అంటాడు ఆయన. అందుకని చెప్పి ఎందుకు వచ్చిన గొడవ లేరా బాబు, నిన్నే పూజిద్దాం అనుకుంటాడు వీళ్ళు. ఇప్పుడు పూజ అనేది, ఇప్పుడు ఒక ప్రేమ ఒక ఆడపిల్లలు కలగాలంటే ఆ ఆడపిల్ల ఇష్టపడాలంటే ఇటు మంచి పని చేయాలి. అంతేగాని దారిని పోతా ఉంటే నువ్వు నన్ను లవ్ చేయలేదు కాబట్టి నీ యాసిడ్ పోసి చంపేస్తా దొంగముండా అంటే ఏంది పరిస్థితి? అదే మరి యెహోవా పని చేసేది. అన్నా ఒక మాట, ఇప్పుడు బైబిల్ తన కూతురికి పెళ్లి కాకపోతే తన తండ్రి చేసుకోవచ్చు అని ఉంటది కదా. అవును. ఒకనికి ఈడు మించి ఒకని కూతురికి ఈడు మించిన ఎడల తనకు పెళ్లి చేయాలని ఒకడు తలంచిన ఎడల అతను ఆమెను పెళ్లి చేసుకోవచ్చు, అందులో తప్పులేదంటాడు. అది ఇంగ్లీష్ లో స్పష్టంగా కన్న తండ్రి చేసుకోవచ్చు. ఇప్పుడు న్యాయాధిపతులు 13వ అధ్యాయము 1 నుంచి 2. 13వ అధ్యాయము 1 నుంచి 2 రాయి వచనాలు అవి. 13వ అధ్యాయమా? ఎన్నో అధ్యాయమా? 13వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు. ఓకేనా? ఇక్కడ ఏముంటదంటే, యెహోవాని ఎదిరిస్తే 40 సంవత్సరాలు ఫిలిష్తీయుల చేతికి బానిసలుగా అప్పగిస్తాడు యెహోవా. యెహోవాని ఎదిరించాడని చెప్పేసి ఎదిరిస్తావారా అని చెప్పి వాళ్ళందరినీ 40 సంవత్సరాలు ఫిలిష్తీయులకి అప్పగిస్తారు అనమాట. వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళని నాశనం చేస్తారు. వాడు చేసే పని అదే. నన్ను ఎదిరిస్తావా, నా కొడకల్లారా నిన్ను తీసుకెళ్లి వాళ్ళకి అప్పగిస్తా, మీ పిల్లల్ని తీసుకెళ్లి వాడికి బండి పెడతా, మీ పిల్లల్ని చంపేస్తా. ఇదే వాడి బాధ. అయితే మావాడు ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేడనా? మా దేవుడే అర్థం చేసుకోడు కూడా. ఎందుకంటే వీళ్ళ బ్రెయిన్ వీళ్ళ దగ్గర ఉండదు, వీళ్ళ బ్రెయిన్ పాస్టర్ల దగ్గర ఉంటది.
బాగా ఎడిక్ట్ అయిపోయాడు పొలగాడు. ఒక 6 నెలలే, ఎక్కువ కాదు. ఆ, ఆ, ఆ. ఇవన్నీ అయితే చదవమనండి. నేను చెప్పిన ఓ పని చేయమనండి. ఆ పాస్ట్ అయితే ఎవడైతే ఉన్నాడో నా ఫోన్ చేసి మా గోపన్నతో మాట్లాడిస్తా, ఆయన మా గోపన్నతో గెలిస్తే నేను కూడా క్రిస్టియన్లకు వచ్చేస్తా అని చెప్పిన. ఆ అయితే నేను మాట్లాడిస్తలే అన్నాడు, కానీ ఇంతవరకు మాట్లాడలేదు. ఆ, ఆ, ప్లస్ ఏంటంటే లోతు తన ఇద్దరు కుమార్తెలను గర్భం చేస్తాడుగా. అవును, అది లోతు చేస్తాడు, చేయించింది యెహోవా. అలాగే కాకుండా దావీదు దావీదు భార్యతో కూడా దావీదు భార్యని దావీదు కొడుకులతో సెట్ చేస్తాడు యెహోవా. అన్ని వాడు చేసే పనులు ఉంటాయి. తల్లిని రేపు చేపిస్తాడు కొడుకులతోని. కొడుకులతో చేపిస్తాడు. నేను అదే చెప్తే నమ్మట్లేడు ఈ అబ్బాయి. ఇప్పుడుగో ఇర్మియా 18వ అధ్యాయం రాసుకో. ఇర్మియా 18 వచనం 1 నుంచి 8 దాకా చదువు. 1 నుంచి 8 రాసుకో. రాసినా. అక్కడ ఏముంటదంటే, నేను వారి పిల్లలను పుట్టకుండా చేస్తా, పుట్టిన వారిని ఖడ్గముతో క్షామముతో నాశనం చేస్తా, ఎవ్వరు కూడా వారిని పరామర్శించడానికి కూడా వెళ్ళొద్దు, వారిని ఓదార్చొద్దు అంటాడు. ఇప్పుడు ఇదేంటంటే వేరే వాళ్ళని నరుకుతుంటాడు యెహోవాగాడు. పక్కన మనం ఉన్నాం అనుకో, రే బాబు నీ దెబ్బతయిందా, రే నిన్ను చంపేశాడా అని చెప్పి కనీసం జాలి కూడా చూపకూడదు మనం. అంత దుర్మార్గం నా కొడుకు. ఇప్పుడు ఎవరికైనా యాక్సిడెంట్ అవుతుంది అనుకోండి, మనం ఊరుకోం కదా, అర్రే నేను లేపుతాం మనం. అవునా కదా? ఆ లేపడానికి కూడా ఒప్పుకోడు. ఆ యాక్సిడెంట్ చేసిన నా కొడుకు యెహోవా అనేవాడు ఆ మానవత్వం కూడా చూపడానికి వీలేదంట. లంచా కొడుకాడు. ఏమనాలని ఇంత దుర్మార్గుడిని దేవుడు అంటావా? దేవుడు ఎట్లా అంటావు? ఇర్మియా 18 వచనం 21-23. 21 నుంచి 23 రాసుకున్నారా? ఇందులో ఏముంటదంటే, ఇశ్రాయేలు మీద కోపంతో వారి కుమారులను క్షామమునకు అప్పగింతును, పురుషులను పిల్లలను ఖడ్గముతో హతులవుదురు గాక, వారి భార్యలు భర్తలు లేక వారు భార్య భర్తలు పిల్లలు లేక గొడ్రాలుగా ఉందురుగాక, వారి చావు కేకలు ఎవరును వినుకుందురుగాక. చూడు మరిగా, క్షామముకు అప్పగింతులంటే కరువుకు అప్పగిస్తాడు. అంటే ఇక అన్నం తిండి ఏమీ లేకుండా పోతారు. తర్వాత ఇర్మియా 19 ఒకసారి చూడు, రాయి. 19 9 నుంచి 14 దాకా వచ్చినాడు. 9 నుంచి 14. ఇందులో ఏముంటదంటే, యెహోవా చెప్తాడు, వారు తమ కుమారుల మాంసము తిందురు, వారిలో ప్రతివాడు తమ చెలికాని మాంసమును తిందురు, లోపేతులో పాలు పెట్టుటకు స్థలము కూడా లేకపోవును, యూదా నగరములు కూడా లోపేతు వలె అపవిత్రమగును, నన్ను ఎవరు ఎదిరించాను వారికి ఇదే శిక్ష ఇదే గతి పడుతుంది అంటాడు. అదే పడుద్ది. అది అది ఇంకేందా దేవుడు అంటే ఇది మరి. ఇంకో మాట, మీ పశు సంతానాన్ని నాకు సమర్పించాలంటాడుగా. మీ పుట్టిన పిల్లలు ఫస్ట్ మొదటి సంతానం. అదేంటంటే, ఐగుప్త దేశం నుంచి విడిపించిన తర్వాత మార్గం మధ్యలో చెప్తాడు, మిమ్మల్ని ఐగుప్త దేశం నుంచి విడిపించే కాబట్టి మీ తొలి పిల్లల్లో మొదటి వాడిని బలి చేయమంటాడు. వాడికి నరమాంసం అనేది బాగా ఇష్టం అండి. అందులో తొలి పిల్లలు తినటం అంటే మహా ఇష్టం వీడికి. వీడొక దుర్మార్గుడు అంటాం కూడా తక్కువ అన్నమాట, అంతకన్నా ఎక్కువ నరమాంసం తినడు, అంత ఇష్టం. ఇర్మియా 19 అధ్యాయం అది 9 నుంచి 14. ఓ పని చేయండి, ఇప్పుడు ఇతనికి ఏంటి, ఇతనికి మనం చెప్తే ఎక్కదు. ఎవడైతే ఇతని పాపం ఇలా ఈ విధంగా పురిగొలిపాడో వాడికి ఫోన్ ఇచ్చి నాతో మాట్లాడించండి. మీ పేరేం పేరేనా? నేను యాక్టర్ రాజుని. మీరా? ఓకే ఓకేనా. ఇంకో మాట అడిగినా,
అరే నువ్వు మతం మారినావు, ఒకవేళ మీ ఇంట్లో మీ అమ్మ నాన్న కానీ మీ అమ్మగారు మీ నాన్న కానీ చనిపోతే నిన్ను తలగోరు పెట్టనియర్రా అని నేను అన్నా. అంటే మా తమ్ముడు ఉండు కానీ మాట్లాడినా. అయ్యో వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ పాస్టర్లో వీళ్ళని నీ తల్లిదండ్రులు వద్దు, అన్నదమ్ములు వద్దు, భార్య పిల్లలు కూడా వద్దు, నీకు ఏసే కావాలంటారు. వీళ్ళకి అట్లయితేనే నువ్వు పరలోకం పోతావు అంటాడు. ఇప్పుడు అలా చెప్పినటువంటి ఈ పాస్టర్ నా కొడుకులు వీళ్ళకి భార్య ఉంటది, వీళ్ళకి పిల్లలు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు, వీళ్ళంతా కలిసి ఉంటారు ఈ నా కొడుకులు. కానీ విశ్వాసులు మాత్రం వీడగొడతారు. వాళ్ళు నాశనం అవుతారు, బాగుపడతారు. ఈ చర్చి పోబట్టి 6 నెలలే మాట్లాడు. మీ అమ్మగారు చనిపోయిన పరిస్థితి అంటే మా తమ్ముడు కానీ మాట్లాడుతుండు. అంతే. వీళ్ళకి ఏంటంటే ఏసే, కానీ యేసులో నా బొచ్చు లేదు. ఏసేనేవాడు ఒక బలి పశువు మాత్రమే, వాడికి ఎటువంటి మహిమలు లేవు, వాడు ఎవరిని రక్షించలేడు, వాడిని వాడే రక్షించుకోలేదు. కాబట్టి వాడు ఎవరిని రక్షించే యొక్క శక్తి వాడిలో లేదు. ఇది ఏ పాస్టర్ నేను కూడా బాప్టిజం తీసుకోవడానికి రెడీగా ఉన్నా. నేను అదే చెప్పిన యేసుని చంపేటప్పుడు యేసు ఏమంటాడు, నా దేవా నన్ను రక్షించు అన్నాడు. నా దేవా నా చేయి ఎలా విరిచితివి, వీలైతే ఈ గుండె నా నుండి తప్పింపు అంటాడు. ఎవరిని అడుగుతున్నా మాట? నా దేవా అంటే యెహోవానే. అసలు వాడే దేవుడు కాదు. ఒకసారి చెప్తాడు ఆయన, నా తండ్రిని ఎవడు చూడలేదు అంటాడు యేసు. కానీ యెహోవా చాలా మందికి వీపు, ముడ్డి, ముఖం అన్ని చూపిస్తాడు. మరి ఇక్కడంతా కూడా తేడా ఉంటుంది. అసలు యెహోవా దేవుడు అయ్యే లక్షణాలు ఎక్కడా ఉండవు. యేసుకి దేవుడయ్యే అర్హత లేదు. ఎందుకంటే యూదా వంశం నీతి చిగురు పుట్టించును, ఆయన రాజగును, రాజై 2 జనాంగమును ఏకం చేయను, ఆయన దీర్ఘకాలము పాలించును, రాజ్యము నెమ్మదించును అని ఉంటది. యేసు పేరట ఒక ప్రవచనం ఉంది. అది యూదా వంశంలో పుట్టాలాడు. వాడు ఇశ్రాయేలు పాలస్తీనా 2 కలపాలి. ఇప్పుడు కొట్టు సత్తనాయి కదా ఇజ్రాయేల్ పాలస్తీనా, ఒకటి కాలేదు కదా. యేసు రాజు అవ్వలేదు కదా, పాలించలేదు కదా, బొచ్చు వాడే పాలించుకోలేకపోయాడు కదా. ఈ ప్రవచనం నెరవేరలేదు. అది కాకుండా యూదా వంశము గోత్రపు కొదమసింహం అంటారు. అసలు యూదా గోత్రమే లంజల గోత్రం. అది యూదా అనే ఇప్పుడు తామర అంతా లంజలు, వ్యభిచారులు అంతా లంజలు. యూదానే లంజా కొడుకాడు. వాడు దమ్మరు గుడిసెలకు వెళ్తా ఉంటాడు లెగితే. అలా వెళ్తున్న క్రమంలో తన కోడలు కూడా వ్యభిచారిగా కూర్చుంటుంది. వాడే ఇది కూడా వ్యభిచారి అనుకొని ఆ అమ్మాయితో వాడు సెక్స్ చేస్తాడు. అంటే ఆ లంజా దేవుడు ఎట్ అవుతాడు. వాడే వ్యభిచారి. ఆ వంశంలో వచ్చినప్పుడు పరిశుద్ధుడు ఎట్ట అవుతాడు? వాళ్ళ ఇంట్లో ఇప్పుడు మనం ఏదైనా ఆడపిల్లల్ని మన ఇంటికి తెచ్చుకుందాం, కోడలు చేసుకుందాం అంటే 7 తరాలు చూస్తాం, అవునా? మరి మనకి దేవుడే లక్షణాలు వీటికి ఉన్నాయా లేవని పరిశీలించే బాధ్యత మనకు లేదంటారా? ఉంది. కాబట్టి పరిశీలించాలి ఖచ్చితంగా. పాస్టర్లను ప్రశ్నించాలి, తరిమి కొట్టాలి. ఈ పాస్టర్లంతా కూడా విశ్వాసులు డబ్బు కోసం వలేసి వాళ్ళ కష్టాన్ని, వాళ్ళు పడే కష్టాన్ని దిగమించుకున్నారు. ఎవడికి ఇబ్బందులు ఉన్నాయా, ఎవడికి కుటుంబాల కలహాలు ఉన్నాయా, ఎవరు భార్య చనిపోయింది, ఎవడు మొగుడు చనిపోయింది ఎంక్వైరీ చేసుకొని, అది కూడా ఉండోళ్ళ దగ్గరికి వెళ్తారు. ముందు బాగా రిచ్ లేదు, అసలు ఆ ఏరియాలోకి మనం ఎంటర్ అవ్వాలంటే మనకు ఎవడో ఒకటి కావాలి బకరా అనుకున్నప్పుడు ఒకరిని పరిచయం చేసుకొని వాడికి ఏదో ఒకటి ఆశ చూపి, లేదంటే వాడికి ఏదో ఒకటి ముందు ఇచ్చి వాడి ద్వారా ఆ సంఘంలోకి ప్రవేశించి డబ్బు సంపాదించుకుంటారు. నేను చెప్పలేదు డబ్బు కోసం తయారు చేయబడ్డ మతం అని చెప్పిన మనోనికి. ఏమొద్దు, ఆ చర్చిలో 1 సంవత్సరం దశంభాగం ఆపేయమనండి ప్రతి ఒక్కరిని. నా కొడుకు పాస్టర్ ఉంటాడో లేదో అర్థమయ్యింది. చెప్పిన అది కూడా చెప్పినా నేను, అది కూడా చెప్పేసిన. సరే నేను వీళ్ళ అబ్బాయి
అన్నా వీళ్ళ అబ్బాయికి అంట దయ్యం చెట్టుబారు చేశారంట. అవన్నీ వేస్ట్ మాటలేండి, ఆ పాస్టర్లు చెప్పే పనికి మన మాటలు. చెట్టుబారు చేస్తే ఎక్కడ పోయినా తగ్గపోతే ఏసు కాడికి పోతే ఏమో చేశారంట, ఎమ్మడే తగ్గిందంట. ఏముండదు అంత వేస్ట్ మాటలే గాని, వాడు పని చేయి, వాడి నెంబర్ ఏదో మనకి ఇవ్వు, పాస్టర్ గారి నెంబరు. పాస్టర్ నేను కనుక్కొని చెప్తానా? నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కనుక్కో. గోపి అనే నెంబర్ ఉంది కదా నీ దగ్గర? గోపి గారి నెంబర్ ఉందనా? ఇదంతా రికార్డ్ అయింది, ఇదంతా కూడా యూట్యూబ్ లో పెడదాం. సరేనా? ఓకేనా? నేను ఇంకోటి కూడా అడుగుతున్నానా, యేసు తండ్రి యెహోవా ఎట్టయితాడు, మేరీ భర్త యేసోబు. నేను యేసు పుట్టిందేమో రోమన్ సైనికుడు ప్యాంతర్ అనే సైనికుడు పుట్టిండని నేను అంటున్నానా ఇబ్బాయితోనే. అది నిజం. వాస్తవం చెప్పాలంటే ప్యాంతరే వాళ్ళ డాడీ. అదేంటంటే పరిశుద్ధ పేరం ద్వారా రోమన్ సైనికుడు కాదు, రోమన్ సైనికుడే. రోమన్ వాళ్ళ డాడీ రోమన్ సైనికుడు. వాడిని చంపిందేమో రోమన్ చక్రవర్తి. యేసు నాన్న రోమన్ సైనికుడు, యేసుని చంపింది రోమన్ చక్రవర్తి. ఇదే నిజం. ఇప్పుడు యేసుని పశువుల పాకల కన్నారు మేరీ. అవును. యేసుని ఇది కుర్తి గావుల పండుకోబెట్టు, అది ఎందుకంటే వ్యభిచారం అనేది నేరం అండి. ఈ అమ్మాయి మేరీ అనే అమ్మాయి భర్తతో సంబంధం కలక్క ముందే వేరే భర్తతో వేరే అతనితో ఉంటదేమో. అక్కడ వ్యభిచారం నేరం కాబట్టి వీళ్ళని తరుముతారు. యేసోబు అనేవాడు వాడు ఒక ఆడింగలు వాడాడు, చేతగాని వాడాడు. కాబట్టి పెళ్ళానికి ఎదురు చెప్పలేక మనసులో కుళ్ళిపోతుంటాడు. వీళ్ళని వెలేసేలేకే వాళ్ళు ఊరు బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళని ఎవరిని ఇళ్లలోకి రానికపోతే గొడ్డ సావిట్లోకి అంటది. అవును, అది అసలు నిజం. ఇక్కడ అబద్ధం ఏం రాస్తున్నాడంటే పరిశుద్ధాత్ముడి పేరంతో జరిగింది అంటాడు. మరి ఆ పరిశుద్ధాత్మ ఆడ ఆత్మనా అంటే కాదు, మగ ఆత్మ అంటారు. మరి ఆడ ఆత్మ పేరం చేయొచ్చుగా, మరి మగోడేగా ఎందుకు కావాలి? ఆత్మ ఏదైతేనే స్త్రీలింగం అయితేనే పులింగం అయితేనే, కానీ పులింగమే వస్తుంది. అయితే నేను అనేది దైవశక్తితో పుడితే 9 నెలలు కడుపులో మోయారు, మామూలుగా 1 నిమిషం 2 నిమిషాలలో పుడతారు, దాన్ని అద్భుతం, దాన్ని దైవశక్తి అంటారా? నేను అన్నా అంతే. ఒకవేళ దైవశక్తి అద్భుతం అంటారు, దాన్ని క్షణాల్లో మ్యాటర్ అయిపోయింది, క్షణాల్లో అయిపోద్ది. 9 నెలలు కడుపులో గర్భంతో పోసిందంటే అది నార్మల్ పుట్టుకే అది. అవును. ఇప్పుడు పోలిక ఎవరు దొరుకుతుంది? రోమన్ సైనికుడిదే ఉంటది పోలిక. రోమన్స్ అలాగే ఉంటారు. అది అంతా కూడా ఇప్పుడు పిండోత్పత్తి అవ్వాలంటే అండం ఉండాలి, శుక్రకణం ఉండాలండి. అవునండి, ఖచ్చితంగా. ఇది సృష్టి కార్యం, సృష్టి కర్మం. ఇది కాదు అంటే అనడానికి ఒప్పుకోవడానికి లేదు. అలా అనుకుంటే అవ్వాదమును సృష్టించిన తర్వాత వాళ్ళని మళ్ళీ కలయిక ద్వారానే సృష్టి కొనసాగింది. అసలు పరిశుద్ధుడు అంటే ఆదామే అనుకోవాలి, యేసు కాదు. రాజన ఒక మాట, ఇప్పుడు అవ్వ ఆదాము మొదట జన్మించారు అనుకో, అవ్వ ఆదాముకు పుట్టిన పిల్లలు అన్న చెల్లెలు అక్క తమ్ముళ్ళు అవుతారు. మరి వాళ్ళ కుటుంబం వరకే ఉండాలి. ఇదంతే ఎలా వ్యాపిస్తుంది? అంటే అన్న చెల్లెలు సెట్ చేసుకున్నట్టే కదా దీని లెక్క ప్రకారం. బైబుల్లో వరుస వాయి ఉండదండి. అన్నా చెల్లెలకి, తల్లి కొడుకులకి, మామ కోడళ్ళకి, వదిన మధ్యలకి ఏం ఉండదు. వాళ్ళకి పెళ్లి అనే లేదు. బైబుల్లో పెళ్లి కూడా లేదు. అదొక బైబుల్లో పెళ్లి లేదంటే పెళ్లి ఉండని చెప్తుంది. బైబుల్లో పెళ్లి లేదని చెప్తున్నా. ఇక్కడ పెళ్లి చేయబడి అసలు ఇది కూడా వారికి పతానం చేసుకున్నారని చెప్పి అబద్ధం రాశారు. పతానం ఎక్కడా పంచుకున్నట్టు బైబుల్లో లేదు. ఒక యేసోబుగా రాశారు. ఇంగ్లీష్ బైబుల్లో లేదు గానా? ఎక్కడా లేదు. ఈ మన రాసే తెలుగు వాళ్ళు ఏంటంటే ఇక్కడ తప్పు ఉంది, ఇది చదివే వాళ్ళకి ఇబ్బంది అయింది అని చెప్పి మనోళ్ళు కొంత కల్పితం రాశారు, కొంచెం గౌరవంగా ఉండాలని. మనకు తగ్గట్టు, ఇండియాకు తగ్గట్టు రాశారు. అంతేగాని అదంతా కూడా ఆటవిక పుస్తకం అండి బైబుల్. అసలు యేసుని నమ్ముకుంటే ఉన్నది అమ్ముకోవడం తప్ప ఏమీ లాభం ఉండదు. అంతే. ఓకేనా? బాగా ఎడిక్ట్ అయిపోయింది దానికి. మాట్లాడు. చెప్పు. బ్రహ్మదేవుడు కూతుర్ని ఎమ్మడి పడతాడు అన్నట్టు ఇది ఎంతవరకు నిజం? ఇది నేను చెప్తా విను తమ్ముడు.
బ్రహ్మలు అనేవాళ్ళు చెప్పేది విను 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 అదే విను విను. బ్రహ్మలు అనేవాళ్ళు అనేకమైన వాళ్ళు ఉన్నారు. సృష్టి కార్యం బ్రహ్మ ద్వారానే అవుతుంది. అయితే అక్కడ ఆ మనసు సంచలించడం కూడా కరెక్టే. అయితే అక్కడతో అతను ఏం చేస్తాడంటే ఆత్మాహుతి చేసుకుంటాడు, భస్మం అయిపోతాడు. ఇది తప్పు అని. ఆమె కూడా చనిపోయేది. తర్వాత నెక్స్ట్ జన్మలో వాళ్ళు వేరే వేరే ప్రాంతాల్లో పుట్టి పెళ్లి చేసుకుంటారు. అది జరిగింది. అయితే ఆ జన్మకి అది ఉండదు ఇంకా. ఇప్పుడు పోయిన జన్మలో ఇప్పుడు మీ అమ్మ ఉందండి, పోయిన జన్మలో ఏముందో నీకు తెలియదు అసలు. మీ చెల్లెలు ఉంది, పోయిన జన్మలో ఏంటో నీకు తెలియదు. కాబట్టి ఒక జన్మ యొక్క వాసనలు ఇంకో జన్మకి రావు కాబట్టి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. అది జరిగిన మాట వాస్తవం. కానీ ఆ జన్మలో అది జరగలేదు. వాళ్ళు అక్కడతో భస్మం అయిపోయారు. అంటే వాళ్ళ యొక్క జన్మని అయిపోయిన తర్వాత ఇంకొక జన్మలో వాళ్ళకి పెళ్ళైంది. అది వాస్తవం, జరిగిన వాస్తవం. ఇంకేమైనా డౌట్ ఉందా? కృష్ణుడు కూడా 16,000 మంది భార్యలు అంటారు. భార్యలు కాదండి, ఏంటంటే గోపికలు. భార్యలు కాదు, వాళ్ళు గోపికలు. వాళ్ళు యాక్చువల్ గా ఒక జన్మలో మునీశ్వరులు. భగవంతుడు ఏంటంటే భక్తుడు ఏదైతే కోరతాడో అది ఇవ్వటమే దేవుడి యొక్క ధర్మం, ముఖ్య లక్షణం అది. వీళ్ళంతా కూడా 16,000 మంది మునీశ్వరులు, అయ్యా మేము మీ చెంత ఉండాలి, మీతో ఆడి పాడాలి, మీ సన్నిధిలో ఉండాలి అని చెప్పి ఒక వరాన్ని కోరుకుంటారు. శ్రీకృష్ణుడు అంటే పరమాత్ముడు, ఆయనతో ఆడి పాడాలంటే ఏంటి విషయం, ఎంత పుణ్యం చేసుకుంటే అవుద్ది. అప్పుడు చెప్తాడు ఆయన, అయితే మీకు ఈ వరాన్ని వసగుతున్నా, మీకు ద్వాపర యుగంలో ఆ యొక్క అదృష్టం కలుగుద్ది అంటాడు. అయితే ఇది ఇక్కడ ఏంటంటే ఒక రాక్షసుడు ఈ 16,000 మంది ఎవరైతే వీళ్ళు ఉన్నారో ఒక రాక్షసుడు బంధిస్తే ఆ రాక్షస బారి నుంచి రక్షించి తీసుకొస్తాడు. వీళ్ళు ఇతనితో సాన్నిహిత్యం అంటే ఆ భక్తితో అతన్ని సేవిస్తారు. అంతే తప్ప ఇక్కడ మళ్ళీ సెక్స్ ఇలాంటివి ఉండవు. మళ్ళీ ఒక జన్మలో ఇంకో జన్మలో శ్రీకృష్ణుడు తీరుస్తుండు. ఇప్పుడు ఒక జన్మలో ఇచ్చినటువంటి వరం ఉంటే ఆ ఇంకో జన్మలో అది ఉంటుంది. ఆ జన్మలో తీర్చే కూడా ఉంటాయి. ఇప్పుడు నాకు దేవుడు వరం ఏం కోరుకున్నాను, తండ్రి నాకు ఒక 100 కోట్లు కావాలంటే ఈ జన్మలో ఎత్తాడు. ఇప్పుడు నేను మగాని కదా, తండ్రి నేను ఆడపిల్లగా పుట్టాలంటే సరే వచ్చే జన్మలో నువ్వు మంచి ఆడపిల్లవై పుడతా, అందమైన ఆడపిల్లవై అంటాడు. ఈ జన్మ తీసుకుని అయిపోయిన తర్వాత ఇంకో జన్మలో నేను పుడతా. నా వరం అనే యొక్క ఆ లక్షణం అది. లేదు నాకు 100 కోట్లు కావాలంటే ఈ జన్మలోనే ఎత్తాడు. అది అంటే మనం కోరే కోరికను బట్టి కాలం అనేది నిర్ణయించబడుద్ది. 100 కోట్ల 100 కోట్లు ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. తెలుసుకోవడం తప్పలేదు కానీ అది బైబుల్లో ఉన్న దుర్మార్గం మన గ్రంథాల్లో ఎక్కడా లేదు. యేసుని నమ్ముకుంటే నీకు పరలోకం అనేది చాలా వరకు బూటకం. యేసు రెండో రాకడ అయిపోయింది. యేసు బైబుల్లో ఎక్కడా లేడు. బైబుల్లో 1150 పేజీల్లో యేసు గురించి రాసింది 32 పేజీలు మాత్రమే. నేను పుస్తకం కూడా రాసా. యాక్టర్ రాజు హిందూస్థాన్ అని ఛానల్ ఉంది నాకు. పరిశుద్ధ గ్రంథం 420 అని ఒక పుస్తకం కూడా రాసా. త్వరలో రాబోతుంది అది. ఓకేనా? ఇంకేంటి డౌట్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడైతే ఉన్నాయి. 2 డౌట్లే చెప్పావు. నేను వాళ్ళ పాస్టర్ నెంబర్ కనుక్కొని ఫోన్ చేస్తానా? పాస్టర్ నెంబర్ కనుక్కొని చెప్పు, అది ఇతనికి వినిపిద్దాం. వాడి యొక్క దొల్లతనం బయటపడుద్ది. తమ్ముడు నువ్వు తెలుసుకో, నీ పాస్టర్ యొక్క డొల్లతనం నువ్వు తెలుసుకొని నువ్వు కూడా 10 మందికి షేర్ చేయి. మిమ్మల్ని రక్షించడమే మా పని. ఓకేనా? యేసు బారి నుంచి నా హిందూ సోదరి మనం రక్షించడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ముఖ్యంగా ఎస్టీ ఎస్సీ సోదరులని, బీసీ సోదరులను రక్షించడం అనేది మా పని. అది ఇంత మించి మేము ఏం కోరుకోం. మీరు బాగుంటమే మేము కోరుకునేది. ఓకేనా?
నేనేంటంటే రాను రాను ఆగమవుతావు తమ్మి, అలా ఉంటే రాను రాను నువ్వు ఇబ్బందులో పాల్పడతావు అని చెప్తున్నా నేను. ఓకే, మరి చాలా టైం అయింది. ఓకేనా?